ఇప్పుడైతే ఫోను రింగ్ లైట్కి పెట్టాను, కొత్త ట్రైపాడ్ రింగ్ లైట్కి. లైట్ ఆపేసి ఇప్పుడు ఈ రింగ్ లైట్ మనకి ఎంతవరకు ఫోకస్ అవుతుందో చూద్దాం. రింగ్ లైట్ ఆన్ చేస్తాను, ఇది పెట్టేసి. అప్పుడు మనకు కనబడుతున్నాం లేదో, ఆ రింగ్ లైట్ లైటింగ్ మనకు సరిపోతుందో లేదో చూద్దాం. లైట్ ఆపేసి బాగానే ఉన్నది. మరీ డల్గా ఉంది, ఎక్కువ ప్లస్ నొక్కుతున్నా సరే లైటింగ్ పెరగట్లేదు. ఇంతే ఈ లైటింగ్. నేను ఇంకా జిగ్మని కళ్ళు దొబ్బేస్తాయేమో అనుకున్నాను ఈ లైటింగ్కి. అసలు రూమ్లో బెడ్ లైట్ వేసుకున్నట్టుంది. పోనీలే, అందాక మరి ఇదే వాడాలి. ఇది వాడేశాక మళ్ళీ వేరేది పెద్దది తీసుకోవచ్చు. చూడు, కొంతమంది రింగ్ లైట్లో ఇలా బుర్ర పెట్టి వీడియోస్ చేశారు కదా, ఇందులోని నా బుర్ర కూడా దూరట్లేదు, అంత చిన్న సైజ్ వచ్చింది రింగ్ లైట్. పోనీలేండి మరి ఏదోటి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ ప్రసన్న. మీరు చూస్తున్నారు మై లైఫ్ స్టైల్ ప్రసన్న ఛానల్. నా పేరు ప్రసన్న కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఫ్లిప్కార్ట్ నుంచి మనకు ఒకటి పార్సల్ వచ్చింది. అదేదో ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. అదేంటో నాకు తెలుసు, కాకపోతే మీకు కూడా తెలియాలి కదా. అంటే అది మన యూట్యూబ్కి సంబంధించిందే, అంటే యూట్యూబ్ వీడియోస్ చేయడానికి సంబంధించిందే. సరే, ఓపెన్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఎంత పెద్దది ఉందని షాక్ అవ్వకండి, ఇందులో చిన్నదే ఉన్నది. ఇదొకటిని ఇంకోటి కూడా వచ్చింది. ఇదొకటి. ఇవేంటి ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. గెస్ చేయండి, గెస్ చేసి కామెంట్ చేయండి. ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. ఈ పేల్చుకోవడం భలే ఉంటాయి కదరా. ఇది దీపావళి రోజున వచ్చింది. అమ్మది ఫస్ట్లో చూసినప్పుడు పెద్ద అనిపించిందిరా. ఇది కింద ఇక్కడ వచ్చి చిన్నదిలా ఉంది. ఇది లూజ్ చేయాలి, అప్పుడే పెద్ద అవుతుంది. ఇదేంటంటే పైన కాదు, ఫోన్ పెట్టుకోవడానికి ఇది లాక్ లేదుట్రా. బొక్కేమో ఆర్డర్ చేసి కూడా ఉంచు ఊడి అమ్మ. రింగ్ లైట్ మామా. ఓకే, దీనికి ఇచ్చాడు ఫోన్ గ్రిప్ది. ఇది ఎలా ఫ్లెక్సిబుల్ అవుతుంది రింగ్ లైట్. అంటే ఫోన్ హోల్డర్ ఇది. ఓ పక్క కానీ ఇది బాగా చిన్నది ఇచ్చాడే. చిన్నదే ఇది. నేను ఇంకా పెద్దది వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చిన్నది ఇది. దీనికి కనెక్ట్ చేయడానికి ఇది ఇచ్చాడు. ఇది కూడా అంటే ఇక్కడ ఇలా ఫోన్ పెట్టుకొని ఇక్కడ ఇది ఎలాగ ఆన్ చేయాలరా. డైరెక్ట్గా మన ఫోన్ కనెక్ట్ చేసుకున్నట్టు అడాప్టర్ పెట్టేసి ప్లగ్లో పెట్టాడు.
కాకపోతే పెద్దది ఇలా అవుతుందని అనుకున్నాం, కానీ చాలా చిన్నది వచ్చింది. కానీ పర్లేదు. కొద్దిగా వెనక్కి వెళ్ళి మాట్లాడాల. ఇది రింగ్ లైట్ పెట్టిన తర్వాత దానికే పెట్టాము. ఈ రింగ్ లైట్ ఒకసారి ఆన్ చేసి చూడాలి ఎలాగుందో. అంతకంటే పెద్దదే ఉందిరా. ఈ చిన్న చూపించు. ఫస్ట్ అయితే చిన్నది ఉండేది. ఇది ఇలా వీడియోస్ తీసుకోవడానికి, నార్మల్గా కుర్చీ మీద పెట్టి వీడియోస్ తీసుకోవడానికి తప్ప దేనికి పనికిరా వచ్చేది కాదు. అందుకని నేను పెద్దది తీసుకున్నాను. ఇలా ఈ ట్రైపాడ్ ఒకటి తీసుకునే కంటే రింగ్ లైట్ కూడా దానికి అటాచ్ అయ్యి ఉండడం బెటర్ ఏమో, మనకి లైటింగ్ అది వస్తుంది కదా అని రింగ్ లైట్ కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది మనకి ఎంత పడిందంటే 570 రూపాయలు పడింది. ఏ కంపెనీ అంటే కంపెనీ చూద్దాం. దీని మీద కంపెనీ పేరు లేదు. యాక్చువల్లీ నేను ఫ్లిప్కార్ట్లో చూసినప్పుడు ట్రెడ్మిల్ అని ఏదో ఉంది కంపెనీ. మరి ట్రెడ్మిల్ కంపెనీయో లేకపోతే పేరో తెలీదు. నేను ఇది వాడాక మీకు వీడియో తీసి పెడతాను ఎలా ఉన్నది అనేది. దీని డీటెయిల్స్ కూడా మీకు క్యాప్షన్ పెడతారు కదా డిస్క్రిప్షన్లోనే, అక్కడ కూడా ఇస్తాను. ఒకవేళ ఇది మీకు కూడా బాగుంది అనిపిస్తే కొనుక్కోండి. బాగానే ఉంది నాకు తెలిసి. ఈ లైట్లు కిందకే ఆన్ చేయాలా చూద్దాం. ఇది అప్పుడు తీసుకున్నది అయితే ఇది దీని రేట్ ఎంత అంటే ఇది 500 అంటున్నాను. ఇది 270 రూపాయలు ఇది. కానీ ఇది దేనికి పనికొచ్చేది కాదు, వేస్ట్. ఇలా పట్టుకొని వీడియోస్ తీసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. అంటే ఇది ఒక రకంగా మంచిదే. ఇప్పుడైతే రింగ్ లైట్లు పెట్టి చూద్దాం. అడాప్టర్ పెట్టి ఇది ఒకటే ఇచ్చాడు, ఇదైతే అవ్వలేదు. ఎలా వెలుగుతుంది ఇటో, ఎలాగపోతే రిటర్న్ పెట్టాడు. ఏట్రా ఎలగలేదు, ఆనేంద్రా. ఏయ్ ఓకే, ఇది నొక్కితే లైట్లు చేంజ్ అవుతుంది అనమాట. ఇది వైట్ కలరు, ఇది ఆరెంజ్. మీ అక్కడ అందులో చూపిస్తుందో లేదో తెలియదు కానీ ఇది ఆరెంజ్. ఇది లైట్ కలర్ ఏదో నాకు తెలదు. ఇది 3 కలర్లే చూపిస్తున్నాయి. ఇక్కడ ఏదో ప్లస్ అని ఉంది, ప్లస్ మైనస్. ఓకే, ప్లస్ మైనస్ అంటే ఈ లైటింగ్ తగ్గించుకోవడానికి. మైనస్ అనుకో లైటింగ్ తగ్గుతుంది, ప్లస్ అనుకో ప్లస్ నొక్కితే మళ్ళీ ఎక్కువ అవుతుంది. మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట లైటింగ్ కూడా. కానీ మైనస్ ఏంటంటే 3 కలర్లే మారుతున్నాయి, ఎక్కువ కలర్లు మారట్లేదు. మరి ఇది మనం పెట్టిన 570 రూపాయలకి వర్తో కదా మీరే చెప్పాలి. నాకైతే వర్త్ అనిపించట్లేదు. కొనిలే, మళ్ళీ కొత్తది కొనేంత వరకు ఇదే వాడాలా, సరేనా? ఇది లైటింగ్ పెట్టి ఆన్ చేశాను కదా, ఇది అప్పుడే హీట్ ఎక్కేస్తుంది అడాప్టర్. ఇక్కడ కూడా కొంచెం హీట్గా ఉంది. ఎక్కువసేపు పెడితే హీట్ అవుతుందేమో. ఎక్కువసేపు కూడా పెట్టలేదు, ఒక 5 మినిట్స్ పెట్టాను అంతే. 5 మినిట్స్ కూడా 3 మినిట్స్ పెట్టాను, అప్పుడే హీట్ ఎక్కేస్తున్నాయి ఈ రెండును. మరి ఇంక ఫ్యూచర్లో ఎలాగ వాడాలో దీన్ని, బేగానే త్వరగానే పోతుందేమో అనుకుంటున్నాను. సరే అండి, ఈ వీడియో అయితే ఇంతవరకే. ఒకవేళ ఈ ప్రోడక్ట్ మీకు ఒకవేళ నచ్చితే కిందైతే లింక్ ఇస్తాను, కొనుక్కోవాలంటే కొనుక్కోండి. 570 రూపాయలకి వర్త్ అనిపిస్తే. లేదంటే నేను ఎలాగ కొనేసాను కాబట్టి ఎలాగో వాడేయాలి, దీనికి రిటర్న్ ఆప్షన్ కూడా లేనట్టుంది.
సరేనా? ఈ వీడియో అయితే ఇంతవరకే. బాయ్.